తెలుగు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ సినిమాలతో ఎన్నో ప్రయోగాలు చేస్తూ వెళ్తున్న హీరోలు కొందరు మాత్రమే ఉన్నారు. అందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచి ఇదే పందాను ఫాలో అవుతున్న ఆయన వరుసగా విభిన్నమైన చిత్రాలు చేస్తూ వస్తున్నారు. పెద్ద సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని సొంతం చేసుకుని కష్టపడ్డారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ఎన్నో హిట్లను కొట్టిన ఈ యంగ్ హీరో తన రేంజ్ను భారీగా పెంచుకున్నారు. గత వారం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. మొదటి రోజు ఊహించని స్పందన వచ్చింది, మంచి వసూళ్లు వచ్చాయి. రెండో రోజు అదే జోరుతో మంచి వసూళ్లు తీసుకువచ్చింది. మరి మూడో రోజు ఆక్యుపెన్సీ ఎలా ఉంది, కలెక్షన్స్ ఎంత మేర రానున్నాయనేది ఒకసారి చూద్దాం. మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ మూవీని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్, రీనేసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఇందులో మానుషి చిల్లర్ హీరోయిన్గా, రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. అద్భుతమైన బిజినెస్ జరుపుకుంది ఈ సినిమా. ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ నైజాంలో 4.5 కోట్లు, సీడెడ్ 2 కోట్లు, ఏపీ మిగిలిన ప్రాంతాల్లో 7.5 కోట్ల బిజినెస్ చేసుకుంది. మొత్తంగా తెలుగులో 14 కోట్లకు అమ్ముడైంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ 3 కోట్లతో కలిపి ఈ చిత్రానికి 17 కోట్ల మేర బిజినెస్ అయింది. దేశభక్తి కథతో రూపొందించిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని ఏరియాలో డీసెంట్ టాక్ సంపాదించుకుంది. తొలి రోజు, రెండో రోజు మంచి ఆక్యుపెన్సీ వసూళ్లు తీసుకువచ్చింది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన రావడంతో మూడో రోజు కూడా మంచి ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది. తొలి రోజు 6 కోట్ల రూపాయల వరకు తీసుకొస్తే రెండో రోజు ఆక్యుపెన్సీతో కలిపి 8 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది. మూడో రోజు 42% వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. 11 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అయితే చేరుకోవచ్చు అంటున్నారు. వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విడుదల చేయాలనుకున్నారు, కానీ అప్పుడు సాధ్యం అవ్వలేదు. మార్చి 1ని ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అదిరిపోయే స్టోరీతో, డిఫరెంట్ యాక్షన్తో రూపొందించారని అంటున్నారు సినిమా చూసిన వారు. ముఖ్యంగా ఇందులో ఎయిర్ స్ట్రైక్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. క్లైమాక్స్ అదిరిపోయేలా ఉంది. ఈ చిత్రం దేశభక్తిని రగిల్చేలా ఉందని టాక్ వస్తోంది. వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా అర్జున్ రుద్రదేవ్ పాత్రలో అద్భుతంగా చేశారని, మన ఎయిర్ ఫోర్స్ చేసిన సాహసాలతో పాటు మిగిలిన నేవీ, ఆర్మీ దేశం కోసం తమ జీవితాలను ఎలా త్యాగం చేస్తారన్న దాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించినట్టు చెప్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా.